ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహం. ఒక నది ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి అక్కడకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్లసాగాయి. చీమల పుట్ట దగ్గర ఉన్న నది నిండా నీళ్లు రావడంతో రోజురోజుకు నీటి మట్టం పెరిగిపోసాగింది. ఇలా సాగితే తమ పుట్ట నీళ్ళల్లో మునిగిపోయే అవకాశం ఉంది కావున తామంతా చనిపోతామని చీమలు ఎంతో భయపడసాగాయి. రోజులాగా ఆ రోజు కూడా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండటం చూసి, ఏమైంది మిత్రులారా, రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు, ఏం జరిగింది, ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది. ఏం చెప్పమంటావు నేస్తం, మేము ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అల్పమైన ప్రాణులం. గాలి వీచినా, ఎండ కాసినా, వాన కురిసినా మాకన్నీ కష్టాలే. ఈ నది నిండి నీళ్లు బయటికి పొర్లితే మాకు ప్రమాదం. మా నివాసం ఆ నీళ్ళల్లో కరిగిపోయే అవకాశం ఉంది. ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదని అనిపిస్తుంది అని తమ గోడును వెళ్ళబోసుకున్నాయి ఆ చీమలు. మరి ఇక్కడ నుంచి వేరేగా దూరం వెళ్ళిపోవచ్చు కదా అన్నది పావురం. దానికి చీమలు, మా బంధువులందరూ నదికి అవతల వైపున ఉన్నారు. మేము వెళ్ళాలంటే చాలా కఠినతరం. కాబట్టి మేము ఏమీ ఆలోచన లేని స్థితిలో ఉండిపోయాము అన్నవి. ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడుతున్నట్లే నీళ్ళల్లో పుట్ట మునిగిపోయి ఉంది. చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది. చింతించకండి, మిమ్మల్ని అవతల వైపుకు నేను చేర్చుతాను. మీరంతా నా వీపుపై ఎక్కండి. నేను మిమ్మల్ని మోసుకొని తీసుకువెళ్తాను అన్నది ఆ పావురం. చీమలు ఆ విధంగానే చేశాయి. చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతల వైపుకు వెళ్ళింది. దూరంగా అక్కడెక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు. కాబట్టి పిల్లలు, మీరు ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే వారికి సహాయం చేయడానికి మీకు వీలైనంత వరకు